Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. చాలా వీక్స్ తర్వాత గడిచిన వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాలు రఫాడించాయి. తెలుగు, తమిళ, హిందీ అని తేడా లేకుండా ప్రతి లాంగ్వేజ్ సినిమా కూడా దుమ్ములేపిందని చెప్పొచ్చు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా మహారాజా. ఈ వీకెండ్ ఇండియన్ మూవీస్ అన్నిటిని డామినేట్ చేస్తూ 12.5 కోట్ల పైన గ్రాస్ తో దుమ్ములేపింది. డే 1 1,15,000కి పైగా టికెట్స్ తెగితే డే 2 2 లక్షలు, డే 3 లెక్క 2,08,000కి చేరుకుంది. ఇక మిగిలిన తెలుగు సినిమాలు కూడా మంచిగానే పర్ఫామ్ చేయగా మనమే సినిమా తిరిగి గ్రోత్ చూపిస్తూ హాయ్ నాన్నారని రిపీట్ చేసింది. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ తో పాటు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. బాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన ముంజా ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 10 డేస్ రన్ కంప్లీట్ చేసుకోగా 10th డే సండే కావడంతో చెలరైపోయిందని చెప్పొచ్చు. ఏకంగా సింగిల్ డే నెట్ పరంగానే 8.7 కోట్ల పైన నెట్ తో టాప్ నెంబర్ ని పెట్టింది ఈ ఫిల్మ్. ప్రీవియస్ హైయెస్ట్ సింగిల్ డే నెట్ 8.4 కోట్లు. అలా ఇప్పటి వరకు 56 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. ఈ రోజు బక్రీద్ కావడంతో 60 కోట్ల మార్కెట్ టచ్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక కాలీవుడ్ విషయానికి వస్తే మహారాజా తెలుగు స్టేట్స్ లో డే 1 60 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే డే 2 కోటి 10 లక్షల షేర్ తో గ్రోత్ చూపించగా డే 3 మరోసారి గ్రోత్ చూపెడుతూ 1.25 కోట్ల నెట్ తో మైండ్ బ్లాక్ చేసింది. దాంతో వీకెండ్ షేర్ తెలుగు స్టేట్స్ లో 2.95 కోట్లకి చేరుకోగా గ్రాస్ 6 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.5 కోట్లు కావడంతో మరో 55 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో తెలుగులో హిట్ కానుంది ఈ ఫిల్మ్. చాలా ఇయర్స్ తర్వాత విజయ్ సేతుపతి తెలుగులో సోలో హీరోగా హిట్ కొట్టబోతున్నాడనమాట. ఇక వరల్డ్ వైడ్ గా డే 3 12 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 32 కోట్లు దాటింది. మరో 10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే వరల్డ్ వైడ్ గా మూవీ హిట్ అయినట్టు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. ఒకవేళ 100 కోట్ల గ్రాస్ ని టచ్ చేయగలిగితే మాత్రం కంటెంట్ బేస్డ్ మూవీస్ ఇంకా వస్తాయి. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే రిలీజ్ చేసిన టైం బాగున్నా, పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మంచి ఓపెనింగ్స్ వచ్చినా కూడా ఫస్ట్ డే నుండి సెకండ్ డేకి, సెకండ్ డే నుంచి థర్డ్ డేకి డ్రాప్ అవుతూనే వచ్చింది హరోమరా ఫిల్మ్. సుధీర్ బాబు బ్యాడ్ లక్ మరోసారి రిపీట్ అయిందని చెప్పొచ్చు. డే 1 తెలుగు స్టేట్స్ లో 70 లక్షల షేర్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 54 లక్షలకి పడిపోగా డే 3 మరోసారి 4 లక్షలు డ్రాప్ అవుతూ 50 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. దాంతో తెలుగు స్టేట్స్ లో 3 డేస్ షేర్ 1.7 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 3.4 కోట్ల రేంజ్ లో ఉంది. నైజంలో 78 లక్షలు, ఆంధ్ర అండ్ సీడెడ్ లో 96 లక్షలు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 28 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 2 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 4 కోట్లు దాటింది. సాటర్డే కంటే సండే తక్కువ కలెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అని చాలా సార్లు చెప్పుకున్నాం. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6.5 కోట్లు కావడంతో మరో 4.4 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తేనే మూవీ హిట్ అయినట్టు. మరింత మొత్తాన్ని మూవీ రిక్వైర్ చేస్తుందో లేదో చూడాలి. ఇక సర్వనంద్ మనమే విషయానికి వస్తే 10వ రోజు 4వ రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తూ ఆయన అన్నారని గుర్తు చేసింది ఈ ఫిల్మ్. కంప్లీట్ గా పాజిటివ్ టాక్ ని తెచ్చుకోలేకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ లో సర్వనంద్ కున్న క్రేజ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. డే 4 48 లక్షల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 9 కి వచ్చేసరికి 50 లక్షలు, డే 10 కి వచ్చేసరికి ఏకంగా 66 లక్షల షేర్ తో దుమ్ములేపిందని చెప్పొచ్చు. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 3.2 కోట్లు, సీడెడ్ లో 80 లక్షలు, ఆంధ్ర మొత్తం మీద 3.4 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను టోటల్ తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 7.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 55 లక్షలు, ఓవర్సీస్ మొత్తం మీద 1 కోటికి పైగా షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 9 కోట్ల 10 లక్షలకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 18 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు కావడంతో మరో 90 లక్షలు కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ఈ రోజు హాలిడే కావడంతో 40 లక్షలు కలెక్ట్ చేయగలిగితే రేపటి నుంచి టార్గెట్ 50 లక్షలు ఉంటుంది. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. మాస్ రాజా రవితేజ ఆడియన్స్ మీద పగబడుతూ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి పక్కా బ్లాక్ బస్టర్ కొట్టేలానే కనిపిస్తున్నాడు. ప్రజెంట్ రవితేజ హరీష్ శంకర్ తో చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి ఈ రోజు షూరీల్ అంటూ ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఈ గ్లిమ్స్ చూసాక 2010 డాన్ సీన్ రోజులైతే గుర్తొచ్చాయి. బాడీ లాంగ్వేజ్, తన స్టైల్ అండ్ యాక్షన్ అన్ని కూడా ఈసారి హరీష్ శంకర్ గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు. కాంప్లికేటెడ్ గా కాకుండా రెగ్యులర్ మాస్ కామెడీ సినిమా అయితే మాత్రం డాన్ సీన్ రేంజ్ హిట్ అయితే పక్కా. మరి మీలో ఎంతమందికి వీడియో నచ్చిందో కమెంట్ చేయండి. ఇక కల్కి విషయానికి వస్తే మూవీ నుంచి భైరవ అంతమంటూ నిన్న సాంగ్ రిలీజ్ అవగా ఈ రోజు ఫుల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఎంతమందికి ఈ సాంగ్ ఎలా అనిపించిందో జెన్యూన్ గా కమెంట్ చేయండి. నాకైతే అసలు ఎక్కలేదు. సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని ఇంకాస్త తగ్గించిందని చెప్పొచ్చు. సినిమాకి సాంగ్ కి సంబంధం ఉన్నట్టే లేదు. పోనీ ఇది ప్రమోషనల్ సాంగ్ అనుకున్నా కూడా అసలు వినేటట్టే లేదు. ఒకవేళ ఈ సినిమాలో సాంగ్ ఉంటే మాత్రం థియేటర్ లో స్నేహితుడికి రారామామ ప్రొగ తాగుతాం అనే మాటకి తావిచ్చినట్టే. మరి రిమైనింగ్ సాంగ్స్ అండ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. కల్కి డే 1 ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.